కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి మరణం ఆ సామాజిక వర్గ నేతలతో పాటు తెలుగు రాజకీయాలపై అవగాహన ఉన్న అందరినీ ఎంతగానో బాధించింది. అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించి తాను చేసిన పోరాటాలతో ఒక ఊపుని, ఉత్తేజాన్ని తెచ్చిన ముద్రగడ చాలా ఏళ్ల కిందటే కాపు సామాజిక వర్గ ప్రజలు ఎప్పటికీ ఎంతగానో ఆరాధించి, గౌరవించి, ఇంకా చెప్పాలంటే పూజించి తమ వర్గానికి గుర్తింపు తెచ్చిన నాయకుడిగా భావించే వంగవీటి మోహన్ రంగారావు గారితో కలిసి కాపు సామాజిక వర్గం కోసం కాపునాడు ఉద్యమంలో పాల్గొన్నారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముద్రగడ గారి మరణం తర్వాత ఎంతో మంది కాపు సామాజిక వర్గ నేతలు రంగా గారి తర్వాత ఆ స్థాయిలో కాపుల కోసం పోరాడిన వ్యక్తిగా ముద్రగడ గారిని పేర్కొంటూ ఉన్న నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగారావు గారు మరణించి 38 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ ఆయన గురించి ప్రజల్లో చర్చొస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఒక సినిమా హీరోని మించిన క్రేజ్ అది. ఆయన పేరు పచ్చబొట్టు వేయించుకోవడం, వాహనాలపై ఆయన స్టిక్కర్ పెట్టుకోవడం, ఇంట్లో ఆయన బొమ్మలు అంటించుకోవడం, ఆయన ఫ్లెక్సీలు పెట్టడం, జయంతికి వర్ధంతికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం, విగ్రహాలు కట్టించడం ఎప్పటికీ మనం చూస్తూనే ఉంటాం. కాపు సోదరుల అభ్యున్నతికి, సంక్షేమానికి పాటుపడి వారి కోసం తొలిసారి గలమెత్తి చిన్న వయసులోనే పెద్ద స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వంగవీటి మోహన్ రంగారావు గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వంగవీటి మోహన్ రంగారావు గారు 1947 జూలై 4న సావిత్రమ్మ గారు సీతారామయ్య గారి దంపతులకి 5వ కుమారుడిగా జన్మించారు. రంగా గారి పెద్దన్నయ్య కోటేశ్వరరావు గారు చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా మరణిస్తే, రెండవ అన్నయ్య వెంకటనారాయణరావు గారు ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగిగా పనిచేసేవారు. మూడవ అన్నయ్య శోభన చలపతిరావు గారు 1989లో ఉయ్యూరు ఎమ్మెల్యేగా కూడా సేవలందించగా, నాలుగవ అన్నయ్య రాధాకృష్ణారావు గారికి విజయవాడలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్, క్రేజ్ ఉండేది. ఉన్నవారి నుంచి తీసుకొని లేని వాళ్ళకు పెట్టే క్యారెక్టర్ కలిగి ఉన్నవారు కావడంతో ఆయన అందరూ రాబిన్ హుడ్ రాధా అని, బస్టాండ్ రాధా అని పిలిచేవారు. రంగా గారి కంటే ముందే రాజకీయాల్లోకి, ప్రజా జీవితంలోకి వచ్చిన వ్యక్తిగా రాధా గారి గురించి ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు విజయవాడ ప్రజలు. అయితే విజయవాడ గొడవలు, రౌడీజం, ముఠా కక్షలు అన్నిటికీ మూలం విజయవాడలో ఆ రోజుల్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాఫియా అనే చెప్పుకోవాలి. ఆ రోజుల్లో విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీ ఎంతో బలంగా ఉండేది. ట్రేడ్ యూనియన్లు, లేబర్ యూనియన్లు కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండేవి. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్లకి నాయకత్వం వహించేవారు కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ సిటీ సెక్రటరీ కూడా అయిన చలసాని వెంకటరత్నం గారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన అనుచరుడు దట్టి కనకారావు గారు ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మొత్తాన్ని నడిపించేవారు. వారి ఆధిపత్యం ఎంతలా ఉండేదంటే, ప్రైవేట్గా తిరిగే బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు అన్నీ కూడా ప్యాసింజర్లను తీసుకువెళ్లడం కోసం, రప్పించుకోవడం కోసం, లేదా ఏదైనా వస్తువులు తరలించాలంటే బిజినెస్ కోసం ట్రేడ్ యూనియన్ల మీద చాలా ఎక్కువగా ఆధారపడేది. అంతేకాకుండా ఈ విషయంలో యూనియన్లకు కమిషన్లు కూడా ఇచ్చేవి. గవర్నమెంట్ బస్సుల్లో కాకుండా ప్రయాణికుల్ని తీసుకువచ్చి ప్రైవేట్ వాహనాల్లో ఎక్కించడం, జనాల్ని కంట్రోల్ చేయడం, వీటికి సంబంధించిన వ్యాపార ఆదాయం ఆ రోజుల్లోనే లక్షల్లో ఉండేది. అయితే ఈ వ్యాపారంలో వాహనాల యజమానులు ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలు అంతా వివిధ కులాలకు చెందిన వారు ఉండేవారు. వారిలో ఎక్కువగా కాపు కులాలకు చెందిన వారు ఉండేవారు. చలసాని వెంకటరత్నం గారు ఎంతో మందికి ఉపాధి కల్పించినట్టే, ఖాళీగా ఉన్న వంగవీటి రాధా గారికి కూడా జనాల్ని, వర్కర్ని కంట్రోల్ చేయడం, ప్రజల్ని లేదా వారి వస్తువుల్ని తీసుకొచ్చి తమ ప్రైవేట్ వాహనాల్లో ఎక్కించి తద్వారా ట్రేడ్ యూనియన్ ఆదాయాన్ని పెంచే విధంగా చేసే పనినిచ్చారు. అయితే చలసాని ఆధిపత్యం నచ్చిన రాధా స్వయంగా ఎదగాలనుకున్నారు. ట్రేడ్ యూనియన్ కి సంబంధించి డబ్బుని రాధా సరైన రీతిలో ఉంచడం లేదని, అవకతవకలు జరుగుతున్నాయని భావించి వెంకటరత్నం రాధా గారిని మందలించడం కూడా వారిద్దరి మధ్య వైరానికి ప్రధాన కారణమైంది. దాంతో దిగువ స్థాయి కార్మికులందరినీ సమీకరించి సొంతంగా ఆటో స్టాండ్ తో పాటు టాక్సీ స్టాండ్ ని రాధా గారు ప్రారంభించడం జరిగింది. దాంతో వెంకటరత్నం గారి అధిపాదనలో నడుస్తున్న సిపిఐకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ ఆదాయానికి గండిపడ్డం ప్రారంభమైంది. ఈ విషయాన్ని గమనించిన వెంకటరత్నం గారు రాధా గారిని, ఆయన అనుచరులందరినీ ట్రాన్స్పోర్ట్ యార్డ్ నుంచి తొలగించి బయటికి పంపించేశారు. అది రాధా గారి వర్గానికి ఎంతో ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో 1972 మార్చి 19న వెంకటరత్నం గారితో పాటు ఆయన అనుచరుడు కనకారావు గారిని రాధా గారి అనుమతితో ఆయన అనుచర వర్గం హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. రాధా గారితో పాటు ఆయన అనుచరులు 16 మందిని కోర్టు దోషులుగా ప్రకటించింది. జీవిత ఖైదు కూడా విధించింది. కానీ హైకోర్టుకి అపీల్కి వెళ్లిన సందర్భంలో సాక్ష్యాలు సరిగ్గా లేవనే కారణంతో ఆ కేసును కొట్టేశారు. అది చలసాని వెంకటరత్నం గారి అనుచరులకి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పగతో రగిలిపోయిన వారి వర్గం పక్కా ప్రణాళిక ప్రకారం ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన సమయంలో రాధా గారిపై విచక్షణారహితంగా దాడి చేసి 1974 అక్టోబర్ 28న ఆయన్ని హత్య చేశారు. అప్పటి వరకు రాజకీయాలకి,
ట్రేడ్ యూనియన్లకి దూరంగా ఉన్న రంగా గారు తప్పని పరిస్థితుల్లో అన్నయ్య హత్య నేపథ్యంలో తమ వర్గానికి నాయకత్వం వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. విచిత్రం ఏంటంటే రాధా గారి హత్య కేసులో కూడా ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. రాధా గారి హత్య అనంతరం యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనే ట్రేడ్ యూనియన్ నాయకత్వ బాధ్యతలను చేపట్టారు రంగా. ఆ సమయంలో స్టూడెంట్ యూనియన్ లీడర్స్ గా ఉన్న దేవినేని గాంధీ గారు, దేవినేని నెహ్రూ గారు కూడా ఆయనకి మద్దతుగా నిలిచారు. మొదట్లో వంగవీటి దేవినేని కుటుంబాల మధ్య ఎంతో మంచి స్నేహం ఉండేది. ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకత్వం గురించి వంగవీటి దేవినేని కుటుంబాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరు యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ రెండుగా విడిపోయేలా చేసింది. వారి వర్గపోరు 1979 డిసెంబర్లో విజయవాడ లయోలా కాలేజ్ హాస్టల్లో దేవినేని గాంధీ గారిని నరికి చంపడానికి కారణమైంది. దేవినేని మురళి గారి హత్యకు కూడా కారణమైంది. 1988 మార్చి 10న దేవినేని మురళి గారిని కూడా నెల్లూరు నుంచి విజయవాడ వ్యాన్ లో వస్తున్న సమయంలో గుంటూరు జిల్లా ఎడ్లపాడి గ్రామం వద్ద ట్రక్ తో గుద్దించడమే కాకుండా ఆ వాహనాన్ని ఆపి 20 మంది సాయుధులైన వ్యక్తులు మురళి గారితో పాటు ఆయన అనుచరులు 4గురిని హత్య చేశారు. మరో 2 తప్పించుకున్నారు. ఈ సంఘటనలు వంగవీటి దేవినేని కుటుంబాల మధ్య ఉన్న వైరాన్ని తీవ్రతరం చేశాయి. అయితే ఈ 2 హత్యల్లో కూడా వంగవీటి రంగా గారి మీద, ఆయన అనుచరుల మీద కేసులు నమోదైనప్పటికీ సాక్ష్యాలు లేవనే కారణంతో చివరికి కేసులు కొట్టేశారు. ఆ రోజుల్లో విజయవాడలో చట్టం పరిస్థితి అలా ఉండేది. మరోవైపు రంగా గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ తన వర్గాన్ని కాపాడుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లిన నేపథ్యంలో 1981లో ఆయన విజయవాడ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్ గా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రంగా గారికి మద్దతుగా తన అభ్యర్థిని కూడా విడ్రా చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగా గారు చాలా కాలం పాటు సిటీ కాంగ్రెస్ కన్వీనర్ గా, ప్రెసిడెంట్ గా సేవలందించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 3130 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం ప్రపంచంలో కూడా విజయం సాధించిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి ఆయన బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచి వారితో దేవుడు అనిపించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 1988 జూలై 10న విజయవాడలో లక్షలాది మంది కాపు సామాజిక వర్గ ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఆ సభకి అన్ని తానే వ్యవహరించిన రంగా గారు అంతకు కొన్ని నెలల ముందే జరిగిన దేవినేని మురళి గారి హత్య కేసు విషయంలో జైల్లో ఉండడంతో ఆ సభని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుండి నడిపించారు ఇటీవలే దివంగతులైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు. అప్పటికి రంగా గారు ఎమ్మెల్యే కాగా అప్పటికే ఎన్టీఆర్ గారి కేబినెట్ లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ ఆ సభను విజయవంతం చేశారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గ నేతల్లో అప్పటికే ఒక మంచి గుర్తింపున్న నాయకుడిగా నిలిచిన ముద్రగడ 1978లోనే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయి అనుభవం ఉన్న నాయకుడిగా నిలిస్తే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తో రంగా గారు కాపు సామాజిక వర్గంలో తిరుగులేని ఇమేజ్ ని సంపాదించుకున్నారు. 1988 జూలైలోనే రంగా గారికి బెయిల్ రావడంతో జైలు నుంచి బయటికి రాగానే అప్పటి ఎన్టీఆర్ గారి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనచైతన్య యాత్రను కూడా చేశారు. రంగా గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన చలసాని రత్నకుమారి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ రోజుల్లో విజయవాడలో కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం రెండు వైరు వర్గాలుగా ఉంటున్న సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రధాన నాయకుడిగా ఉన్న రంగా గారు కులాంతర వివాహం చేసుకోవడమే ఆయనకి కులాన్ని ఆపాదించి కాపు కుల నాయకుడు అన్న ముద్ర వేసిన వారందరికీ సరైన సమాధానంగా నిలిచింది. అయితే రాష్ట్ర జనాభాలో 20% పైగా ఉన్న కాపు సామాజిక వర్గానికి సరైన గుర్తింపు, ప్రాధాన్యత లేదనే ఆలోచన, ఆవేదన ఆయనలో ఉండేవి. రంగా గారి దంపతులకి కుమారుడు రాధాకృష్ణ గారు 1978 నవంబర్ 3న జన్మించగా ఆ తర్వాత కుమార్తె ఆశాకిరణ్ 1980లో జన్మించారు. తన కుమారుడికి అన్నయ్య రాధాకృష్ణ గారి పేరే పెట్టుకుని ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు రంగా. పేదలకు ఇళ్ల పట్టాలు అందించడం కోసం ఎంతో పోరాటం చేసిన ఆయన ఆ పోరాటంలో భాగంగానే గిరిపురం ప్రాంతానికి చెందిన ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇప్పించాలనే లక్ష్యంతో పాటు పోలీసుల వేధింపులు, పోలీసులు తగినంత రక్షణ కల్పించడం లేదనే అంశాలపై చేసిన దీక్షలో భాగంగా కేవలం 2 పోలీస్ బాడీ గార్డుల్ని బందర్ రోడ్ లో ఉన్న మదర్ తెరిసా భవన్ వద్ద ఆయన నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఉంచడంతో అప్పటికే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆయన ప్రత్యర్థులు 1988 డిసెంబర్ 26న ఉదయం 4:30 గంటల ప్రాంతంలో 2 ప్రైవేట్ బస్సుల నుంచి వచ్చిన దాదాపు 40 మంది దుండగులు మొదట ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి దట్టంగా పొగ వచ్చే విధంగా స్మోక్ బాంబులు వేసి ఎవరో ఏంటో ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా రంగా గారిని హతమార్చారు. తెల్లారేసరికి ఈ వార్త విజయవాడతో పాటు రాష్ట్రమంతా దావానంలా వ్యాపించింది. అంతే, ప్రజల ఆగ్రహ జ్వాలలు ఎన్నడూ లేని విధంగా ఎగిసిపడ్డాయి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రత్యర్థులందరి ఇల్లులు, ఆఫీసులు, సినిమా హాళ్లు,
బస్సులు, షాపులు, గవర్నమెంట్ బిల్డింగులు అన్నింటినీ తగలబెట్టారు. మొత్తంగా అధికారికంగా 42 మంది ఆ గొడవల్లో చనిపోయారని, 100 కోట్ల ఆస్తులు ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గానికి చెందినవి ధ్వంసం చేయడం జరిగిందని, ఆ గొడవలు అదుపు చేయలేక 40 రోజుల పాటు విజయవాడతో పాటు రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడమే కాకుండా కనిపిస్తే కాల్చివేత అంటూ కూడా ఆర్డర్స్ జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. ప్రజలకి సరైన భద్రత కల్పించడానికి సిఆర్పిఎఫ్ తో పాటు ఆర్మీ బలగాలను కూడా తెప్పించుకున్న పరిస్థితి. వాస్తవానికి హత్య జరిగిన రోజు రాత్రి రంగా గారు దీక్ష విరమించాల్సి ఉందని కూడా చెప్తారు అప్పటి వారు. ఆయన మరణం అంతకు ముందు వరకు ఆంధ్ర రాష్ట్రం చూడలేని హింసని, నిరసన వెల్లువల్ని, ఆస్తుల నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని చూసింది. ఆ రోజుల్లో ఆ విధ్వంసాన్ని చూసిన వారు ఇప్పటికీ ఆనాటి విజయవాడను తలుచుకుంటూ భయంతో చరిత్రగా చెప్పుకుంటారు. ఆయన భౌతికాయాన్ని చూడడానికి వేలాది మంది రాష్ట్రం నలుమూలల నుంచి తరలి రావడంతో విజయవాడ మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి. కేవలం ఒక 3 ఏళ్ల పాటు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసి 41 ఏళ్ల వయసులోనే మరణించిన ఒక వ్యక్తికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత క్రేజ్ ఎందుకు అంటే మాత్రం ఒకవైపు భయాన్ని కలిగిస్తూ వ్యవహరిస్తూనే మరోవైపు పేదవారి పట్ల బాధ్యతగా వ్యవహరించడమే అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక సందర్భంలో విజయవాడలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి కాకుండా రంగా గారి దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండేదంటే అతిశయోక్తి కాదు. దానికి తగ్గట్టే రంగా గారు కూడా న్యాయం పక్షాన్ని నిలబడేవారు. అయితే అంత దారుణంగా, అంత నిర్భయంగా ఎంతో మంది చూస్తుండగా, 2 పోలీస్ గార్డులు కూడా సెక్యూరిటీగా ఉండగా, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తిని అంత కిరాతకంగా చంపేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలో ఎగసిపడి సాక్షాత్తు అప్పటి హోంమంత్రి కోడెల శివప్రసాదరావు గారితో పాటు అప్పటి డీజీపీ కూడా శాంతి భద్రతల్ని కాపాడలేకపోయామని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినా కూడా దేవినేని నెహ్రూ గారితో కలిపి 44 మందిపై రంగా గారి హత్య కేసు నమోదైతే 2002 వరకు అంటే 13 ఏళ్ల పాటు సాగిన విచారణ సమయంలోనే 11 మంది మరణించగా మిగతా 33 మందిని తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు వారు కేసును కొట్టేయడం జరిగింది. ఈ కేసుని సిఐడి మరియు సిబిఐ కూడా విచారించినప్పటికీ అది కూడా విజయవాడలో అయితే సాక్షులు ప్రభావితం అవుతారని భావించి వేరే చోట విచారణ చేయాలని రంగా గారి భార్య రత్నకుమార్ గారి అభ్యర్థన మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసు విచారణ జరిగిన చివరికి ఎవరిని చట్టం శిక్షించకపోవడం ఇప్పటికీ రంగా గారి అభిమానులు జీర్ణించుకోలేని సత్యం. రంగా గారి హత్య వెనుక అప్పటి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు ఉన్నారని ఇప్పటికీ వాదించేవారున్నారు. ఆయన హత్య చేశాక ఎన్టీఆర్ జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్ అని కూడా దుండగులు అరుచుకుంటూ వెళ్లారని చెప్తూ ఉంటారు. అయితే కోర్టు తీర్పు ప్రకారం అవన్నీ అబద్ధాలను తేలింది. కానీ నిజమేంటంటే రంగా గారు మరణించడం. కానీ మరణించిన నేళ్లైనా ఆయన ప్రభావం విజయవాడ రాజకీయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ పార్టీలకు అతీతంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 1987లో రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో భానుచంద్ర గారు, శరత్ బాబు గారు ప్రధాన పాత్రలో నటించిన చైతన్య రథం అనే సినిమా రంగా గారి జీవిత కథ ఆధారంగానే రూపొందించబడింది. ఆ సినిమా ఆ రోజుల్లో సంచలనం సృష్టించడమే కాకుండా ఏకంగా 26 సెంటర్స్ లో 100 రోజులకు పైగా ఆడింది. అలాగే 1989లో విజయ నిర్మల్ గారి డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా వచ్చిన సాహసమైన ఊపిరి సినిమాతో పాటు 2016లో రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ లో వచ్చిన వంగవేటి సినిమా ఇప్పటికీ ప్రజల్లో ఆయనకున్న చెక్కు చెదరని క్రేజ్ కి తార్కాణం. అందుకే కేవలం విజయవాడలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికీ ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఆయన విగ్రహాలు కూడా నిర్మిస్తూ ఉండటం సోషల్ మీడియాలో ఇప్పటి పాపులర్ పొలిటీషియన్లు, హీరోలకి ఏమాత్రం తగ్గని ఒక మాస్ ఫాలోయింగ్ రంగా గారికి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఆయన మరణం తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా 25,328 ఓట్ల భారీ మెజార్టీతో 1989లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. రంగా గారి మీద ఉన్న అభిమానాన్ని ప్రజలు ఓట్ల రూపంలో కురిపించారు. అదే ఎన్నికల్లో ఉయ్యూరు నియోజకవర్గం నుంచి రంగా గారి అన్నయ్య శోభనా చలపతిరావు గారు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో కూడా 16,184 ఓట్ల మెజార్టీతో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రత్నకుమారి. 2004 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ గారు 26,711 ఓట్ల భారీ మెజార్టీతో ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేవలం ఒక ఆటో స్టాండ్ కోసం, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కోసం మొదలైన ఆధిపత్య పోరు ఎన్నో ఘర్షణలకు దారితీసింది, ఎన్నో ప్రాణాలు తీసింది. ఒక విధంగా చెప్పాలంటే పంతానికి పోయిన 2 వర్గాల్లో చాలా మంది అంతానికి వారి పంతం దారితీసింది. ఏది ఏమైనా వంగవీటి మోహన్ రంగారావు గారి పవిత్రాత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.